సో నేను జస్ట్ ఒక 4-5 రొట్టెలు బియ్యపు రొట్టెలు అవ్వాలంటే 1.5 గ్లాస్ పిండి చాలు, అంతే తీసుకున్నాను. జస్ట్ ఇది సింపుల్ బియ్యపు పిండి అండి. మనం బయట పిండి మరపట్టించిన బియ్య పిండి ఉంది చూసారా, అదే ఇది. ఇందులోకి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అంతే. మనకి కర్రీస్లో ఉప్పు ఉంటుంది కదా, అందుకని ఇందులో ఎప్పుడు కూడా ఉప్పు తగ్గించుకోవడం ది బెస్ట్ ప్రొసీజర్. దీంట్లోకి వేడి వేడి నీళ్ళతోని కలపాలండి పిండి. ఇది మంచిగా పొగలు వచ్చిన పిండి, దీన్ని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఎందుకంటే మనం గోధుమ పిండి కలిపినట్టు ఇట్లా కలిపి పెట్టుకోవాలి, సింపుల్. అండ్ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా మెత్తగా ఒత్తుకోవాలి. మన అరచేతిలోకి సరిపడా ఇంత పిండి తీసుకోవాలి. అట్లాగా ఎన్నైతే అన్ని ఉండలు చేసి పక్కకు పెట్టుకుందాం. మనం ఇందులో 4 చేస్తున్నామని చెప్పాను కదా, అంతకు సరిపోని పిండి తీసుకుందాం. హార్డ్లీ 5.5 అంతేనండి. 1.5 గ్లాస్ పిండికి జస్ట్ ఒక 5-6 రొట్టెలు అవుతున్నాయి అంతే. ఇప్పుడు వీటిని ఒత్తుకోవటం కాల్చుకోవటం చూపిస్తాం. నీళ్లు తడి చేసుకొని ఫస్ట్ ఇట్లాగా చేతులతోటి రౌండ్గా చేసుకోవాలి. పొడి పిండి చల్లుకోవాలి ఇట్లాగా ఫస్ట్ దీని మీద. దీన్ని ఇలా రౌండ్గా జాగ్రత్తగా. ఇట్స్ అన్ ఆర్ట్ అండి, ప్రాక్టీస్తోనే వస్తుంది. కానీ మనం కూడా ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చు. బియ్యపిండే కదా, మనకి కొంచెం అంటుకుంటుంది అనిపించినప్పుడల్లా ఇట్లాగా పొడిపిండి చల్లుకుంటూ ఉండాలి. ఇది పద్ధతి. చక్కగా రౌండ్గా మన చపాతీ వచ్చినట్టు వస్తుంది చూసారా. అన్ని వైపులా ఈవెన్గా ఇట్లా జరుపుకుంటా తట్టుకుంటా రావాలి, అప్పుడు మనకి ఇట్లా వస్తుంది. ఎక్కడన్నా పల్చగా అయితే కనుక అక్కడ ఇరిగిపోతుంది, కాబట్టి బీ కేర్ఫుల్. ఇది ఎనీ కర్రీలో తింటే సూపర్గా ఉంటుంది. అన్నం తిన్నట్టే కదా, ఇది డిఫరెన్స్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. అన్నం తిని ముద్ద నోట్లో పెట్టిన తర్వాత 36 సార్లు నవిలితేనే అది పూర్తిగా నవలబడినట్టు అంటారు కదా. సో ఇక్కడ బియ్యపిండిలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అన్నం తిన్నట్టే కానీ నవలకుండా కూడా మంచిగా వస్తుంది. దీన్ని జాగ్రత్తగా అట్లాగా పెనం అంటారు కదా, అది పెట్టుకొని అది వేడెక్కగానే ఇట్లా కొట్టిన పిండిని జాగ్రత్తగా దీని మీదకి షిఫ్ట్ చేయాలి. చాలా జాగ్రత్తగా అన్ని వైపులా ఈక్వల్గా తట్టుకుంటూ చేయాలి. అండ్ ఇవతల పొయ్యి మీద ఇది ప్రశాంతంగా ఉడుకుతుంది, వేగుతుంది. హై ఫ్లేమ్ మీదనే ఉంది మంట అయితే. ఇది ప్రొసీజర్. దీని మీద ఇట్లాగా మధ్య మధ్యలో నీళ్ళు చల్లుకోవాలి లైట్గా. జొన్న రొట్టెలు కూడా ఇంచుమించు ఇదే ప్రొసీజర్ అండి. ఇది తెల్లగానే ఉంటుంది, అయినా ఉడికిపోతుంది. ఒక్కసారి నీళ్ళు చల్లితే చాలు. ఇట్లాగా మీరు కొంచెం పెంక మీద ఎటువైపు మంట వస్తుంది చూసుకొని జాగ్రత్తగా అటువైపు తిప్పుకుంటా ఇగోండి ఇట్లా ఒత్తుకుంటా. అంచులు ఎమ్మట కాలదేమో అని డౌట్ ఉంటే కనుక ఇట్లాగా అంచుల్ని కొంచెం సవరించుకుంటా ఇలా. వావ్, ఎలా పొంగుతుందో చూసారా, సూపర్ కదా. పద్ధతిగా అన్ని పక్కాగా చేస్తే ఇలా పొంగుద్దండి. సూపర్ సూపర్ సూపర్, అద్భుతమైన ఇట్లా తుంపితే విరిగేటి. వావ్, ఎంత సాఫ్ట్గా వచ్చింది తెలుసా. దీన్ని వేడివేడిగా తింటే టేస్ట్ అండి. ఇట్లా వేడి చికెన్ కర్రీ వేసుకొని ఇది నంచుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్. ఇట్లా అంచులెమ్మట పడి కాల్చుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే జనరల్గా మధ్యలో మనకి మంట ఫుల్ వస్తుంది, కానీ అలా చివర్లలో ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఇట్లా బియ్యం పిండే కాబట్టి తొందరగా అయిపోతుంది. ఒక్కొక్క రొట్టెకి 3 నుంచి 4 నిమిషాలు టైం తీసుకుంటుందండి. సో ఇవి మన బియ్యపు రొట్టెలు 1 by 1 పెట్టుకుంటే ఇట్లా ఉన్నాయి. దీన్ని అన్నానికి రీప్లేస్ చేసి వాడచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇంత సింపుల్గా చేయొచ్చు. ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా అట్లాగా చేత్తో తట్టడం వచ్చేస్తుంది. మీరు ట్రై చేస్తారు కదా, క్లియర్గా చూపించాను ఈరోజు మీకు.